అంటే ఇప్పుడు సార్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడైతే నార్మల్‌గా ఉన్నారు. వేషం కట్టినప్పుడు ఒకలాగా ఉంటారు. అవును. అంటే గంభీర్యంగా, అవును మేడం. ఒక రౌద్రంగా అలా కనిపిస్తారు. నిజంగానే అమ్మవారికి తమ్ముడొచ్చారు, మన అవును. కళ్ళ ముందు నిలబడ్డాడు, అవును. పోతురాజే ఇక్కడికొచ్చాడు అన్నట్టుగా కనిపిస్తారు గదా! అవును మేడం. అసలు ఆ గెటప్ మొత్తానికి ఎంత టైం పడతదసలు? 1 ½ అవర్ టైం పడుతుంది మేడం. హ్మ్. ఎందుకంటే మేకప్‌కి ఒక 1 అవర్ పడతది. హ్మ్. సో, మళ్ళా తర్వాత పసుపు రాసుకోవడము, పూసలు అన్నీ కట్టుకొని రెడీ అయ్యి బయటికి రావడానికి హ్మ్. అట్‌లీస్ట్ ఒక 1 ½ అవర్ పడుతుంది. అయితే మీరిలా గెటప్ వేసుకున్నప్పుడు మీ పిల్లలు గాని, మీ మిసెస్ గాని ఏమంటారసలు? ఎలా ఫీల్ అంటే అవుతుంటారు? స్టార్టింగ్‌లో వాళ్ళు కొంచెం భయపడుతుండే మేడం. ఆ! ఇప్పుడు అలవాటయిపోయింది కాబట్టి కొంచెం హ్మ్. అట్లా. మా బాబు స్టార్టింగ్‌లో భయపడ్డాడు. ఆ హ్మ్. తర్వాత ఇప్పుడు కొంచెం అలవాటయిపోయింది కాబట్టి వాడు గూడా ఓకే. హ్మ్. ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ అందరూ బా సపోర్ట్ చేస్తారు. అటు మా అత్తగారైనా సరే, ఇటు నా ఫ్యామిలీ అయినా సరే, ఇప్పుడు హ్మ్. నా ఫ్రెండ్స్ గానీ ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేస్తారు. భరత్ ఇట్లా కాదు, ఇట్లా చెయ్యి, ఇట్లా చేసుకో అని హ్మ్. మంచిగా సజెషన్స్ కూడా ఇస్తుంటారు. హ్మ్. సో, మా ఏరియాలో మా బోయినపల్లిలో అయితే బోనాలు చాలా చాలా గ్రాండ్‌గా జరుగుతాయి. చాలా అసలు 2 కళ్ళు సరిపోవు అంత మంచి జులూస్ జరుగుతది. హ్మ్. అలాగే పూజలు గూడా బానే జరుగుతాయి. హ్మ్. సో, మా ఏరియాలో బోనాలయితే చాలా ఫేమ్. హ్మ్. అయితే పోతరాజు అంటే ఇప్పుడు ఎవరు ఎయ్యాలి? అసలు ఈ వేషము పోతరాజు వేషం కట్టాలి అంటే అసలు ఎవరు కట్టాలి? ఏంటి నియమ నిష్టలు ఏంటి? అసలెలా ఉంటుంది? అంటే పండగకి ముందు మీరేమైనా నియమ నిష్టలతో ఉంటారా? లేకపోతే ఎలా ఉంటుంది? లేదు మేడం. యాక్చువల్లీ ఇప్పుడు పోతురాజేశం ఎవరైనా ఎయొచ్చు. కాకపోతే ఏందంటే కొన్ని పద్ధతులుంటాయి. లైక్ మనము ఇంట్లో తల్లిదండ్రికి చెప్పి పోతురాజేశం ఎయడం అదొకటి. ఇంకోటేందంటే కొంతమంది అమ్మవారికి మొక్కి పోతురాజేశం ఎస్తారు. కొంతమందేందంటే లైక్ నాకెయ్యాల ఎయ్యబుద్ధి అని కొంతమందేస్తారు. సో, అట్లా ఎవ్వరేసినా గూడా ప్రతి ఒక గురువు అనేటోళ్ళు కంపల్సరీ పోతురాజుకి ఉండాల. ఎందుకంటే మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు ఉంటేనే ఆ ఏషానికి ఒక అర్థం ఉంటది. సో, అట్లా తెలుసుకొని మనము లైక్ ఇప్పుడు నా నా స్టైల్‌లో అయితే నేను ఆ రోజు కొంచెం పొద్దున పూజ చేసుకొని, ఒక్క పొద్దుండి, పాలు తాగేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం మేడం. సో, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తారు. సో, నేనైతే ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేస్తున్నా. సో, నాతో పాటు ఉన్న పిల్లలకు గూడా నేను అదే పద్ధతి చెప్తున్నా మేడం. హ్మ్. అంటే ఇప్పుడు మీ గురువుగారు ఎవరు మరి? మా గురువుగారు అంటే నేను ఇక్కడ 2 వేరియేషన్స్ ఉన్నాయి మేడం. ఒకటేందంటే నేను రెజ్లింగ్ చేస్తా కాబట్టి, ఓహో! మా గురువుగారు సాయిబాబా యాదవ్ గారు. హుహుహు. కంటోన్మెంట్ మీరు రెజ్లింగ్ రెస్లింగ్ చేస్తారా? రెజ్లింగ్ చేస్తా మేడం. ఓకే. మా గురువుగారు సాయిబాబా యాదవ్ గారు హ్మ్. కంటోన్మెంట్‌లో. హుహు. సో, ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు సార్ మార్నింగ్, ఈవినింగ్. ఓకే. ఇంకోటి నేను పోతురాజేశం వేసినప్పటి నుంచి మా నాన్న, మళ్ళీ మా తాత ఒకాయనున్నారు. హుహు. ఇంకోటి మా మేనమామ హ్మ్. హరినాథ్ బాబు అని. మా హుహుహుహు. మామయ్య, తాత ఓకే. ఒకాయనున్నారు. ఆయన ఓకే. ఇప్పుడు మా డ్యాడీ లేరు. కాలం అయిపోయారు కాబట్టి, ఇప్పుడు మా మామయ్య ఉన్నారు నాతో పాటు. హ్మ్. సో, వీళ్ళందరూ నా గురువులే. ఓకే. హ్మ్. వీళ్ళంతా కూడా మీ గురువులే మా మీ గురువులే. లైఫ్‌లో. నా లైఫ్‌లో వీళ్ళందరూ నాకు గురువులే. ఓకే. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రెజెంట్‌గా నాతో అయితే మా మామయ్య ఉన్నాడు. హ్మ్. సో, డ్యాడీ లేరు కాబట్టి ఇగ ఏదున్నా మీ మామయ్యతో మిసెస్ వాళ్ళ మా మిసెస్ వాళ్ళ డ్యాడీ. ఓకే. సో, ఏదున్నా ఆయన సజెషన్ కంపల్సరీ ఉంటది. అయితే ఇప్పుడు గోల్కొండ నుంచయితే నేను ఇప్పుడు గత 8 ఇయర్స్ నుంచి గోల్కొండకేస్తున్నాను. హ్మ్. సో, గోల్కొండ మన శ్రీకాంచారి అన్న వాళ్ళ జులూస్‌లా పాల్గొంటాం మనం ఎవ్రీ ఇయర్. హ్మ్. సో, అందరు పోతురాజులు ఇక్కడ గోల్కొండకు సంబంధించిన పోతురాజులు అందరితో కలిసిమెలిసి పోతురాజేశం వేసుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. హ్మ్. సో